పేద ప్రజలకు జీవన్ దాన్ పథకంపై అవగాహన అవయవదానాలను ప్రోత్సహిస్తున్న ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో జాతీయ అవయవ దాన దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఢిల్లీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వానికి లభించిన జీవన్ దాన్ అవార్డును రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కె రాంబాబు స్వీకరించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకు దీటుగా అవయవాలను దానం చేయడంతో పాటు ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన సేవలను గుర్తించి దేశ వ్యాప్తంగా అందించే ఈ అవార్డులను తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కింది. ఈ అవార్డును కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్, నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వినోద్ కే పాల్, ఆరోగ్య శాఖ సెక్రటరీ ఎస్హెచ్ అపూర్వ చంద్ర, డాక్టర్ అతుల్ గోయల్ చేతుల మీదుగా అవార్డును డాక్టర్ కె రాంబాబు అందుకున్నారు. Pradesh, Dr. Sanjay Dikshit and his team to kindly come to the stage to receive the award on behalf of Madhya Pradesh Emerging State in Organ Donation. Let's welcome him and his team with a big round of applause. And Chief Transplant Coordinator WIMS to kindly come to the stage to receive the award, please. A big round of applause for him and his team. Next, we would request the team from Madhya Pradesh, Dr. Sanjay Dikshit and his team to kindly come to the stage to receive the award on behalf of Madhya Pradesh Emerging State in Organ Donation. Let's welcome him and his team with a big round of applause.